విప్ ధిక్కరణ పేరిట 15 మంది శాసనసభ్యుల సభ్యత్వాలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు వేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తోందని వారు మండిపడ్డారు. ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై ఎమ్మెల్యేల అనర్హతపై జాప్యం చేశాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ టీడీపీ జారీ చేసిన విప్ ధిక్కరించిన 15 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ వేటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో తమను తొలగించమని ఆ ఎమ్మెల్యేలు స్పష్టం చేసినా ఉప ఎన్నికలు జరగకూడదనే ఏకైక లక్ష్యంతో వేటు జాప్యం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. విచారణ పేరుతో కాలయాపన చేసి చంద్రబాబు నుంచి అభయం అందాక ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఉప ఎన్నికలు రావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టే సమయాన వాళ్ళతో మాట్లాడుకొని ఈ 15 మంది డిస్క్వాలిఫై చేస్తే మేము అవిశ్వాస తీర్మానం పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి రెండు పార్టీలు కుమ్మక్కని మాట్లాడుకొని వాళ్ళు డిస్క్వాలిఫై చేయడము, దాన్ని 10వ షెడ్యూల్ ప్రకారం చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఉప ఎన్నికలు జరిగితే చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై అనర్హతపై జాప్యం చేశాయని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఈపాటికే అనర్హత వేటు వేసి ఉంటే దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలతో పాటు మన రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగేవని చెప్పారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని పేర్ని నాని తెలిపారు. తొందరలోనే